ఆ మధ్యన కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన కొత్తల్లో 2014 తర్వాతన హైదరాబాద్‌లో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పూడ్చడం పెట్టి, అప్పుడు ఓ ప్రకటన గూడా చేశాడు. గుంటలు గనక కనబడితే ఫోటో తీసి పెట్టండి. మీకు డబ్బులిస్తాను, బహుమతిస్తాను. తద్వారా ఒకవేళ మా వాళ్ళు ప్రాబ్లమ్ అయినా, లోపమైనా సెటరైట్ అయ్యుంటది అన్నటువంటిది. దాంతో అనేక మంది ఫోటోలు తీసి పెట్టేటప్పటికి ఒక్కసారిగా ఆ పథకాన్ని ఆపేశారు. అది ఆపేశారు. ఎందుకంటే కనిపించే రోడ్లన్నీ క్లియర్ చేస్తారు గానీ, కనిపించని సందుల్లో గుంటలు బోలెడన్నుంటాయి. దాంతో అది పక్కకెళ్ళిపోయింది. అప్పుడు కేటీఆర్ దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని చాలామంది ఎక్కిరించారు. అయితే ఇప్పుడు ఇలాంటి ఫార్ములానే బీహార్ ప్రకటించింది. బీహార్ ప్రభుత్వము రూ. 5,000 రివార్డ్ ఇస్తుందట. పాత్ హోల్స్ ఎక్కడైతే గుంటలు కనబడితే గనక. సిటిజన్స్ ఆ లొకేషన్‌ని ట్యాగ్ చేసి ఫోటో, వీడియో పెట్టండి. యాక్షన్ 72 గంటల్లోపు గ్యారంటీగా యాక్షన్ తీసుకుంటాం. రోడ్లని రిపేర్ చేస్తాం ప్రయారిటీ బేసిస్ మీద. అదే సందర్భంలో మీకు రూ. 5,000 రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. రివార్డ్ ఇష్యూ చేసే ముందు వెరిఫికేషన్ చేస్తాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. ఇది రోడ్ సేఫ్టీ కోసం, అలాగే జవాబుదారీతనం కోసం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్తుంది. బట్ అందరూ ఈ అప్‌లోడ్ చేస్తే అప్పుడు పరువు పోతుంది ప్రభుత్వానికి. అప్పుడేం చేస్తారో చూడాలి.